హాయ్ అండి. మీరెప్పుడైనా పెరుగు పులుసుని ట్రై చేయాలంటే ఈ స్టైల్‌లో పెరుగు పులుసుని ఒకసారి ట్రై చేయండి. మిక్స్డ్ వెజిటబుల్ పెరుగు పులుసు టేస్ట్ అయితే అద్దరిపోతుంది. దానికి కాంబినేషన్‌గా ముద్దపప్పు కలుపుకొని తింటే ఇంకా బావుంటుందండి. ఇంక మాటలు చెప్పక్కర్లేదు అంత బావుంటుంది. ఇంకా నా వంటలన్నీ చాలా ఈజీగా, సింపుల్‌గానే అయిపోతాయి కదా! ఇది కూడా ఈజీ రెసిపీయేనండి. అది నేను అంటాం కదా! మీరే అంటున్నారు కదా! అక్క మీ రెసిపీస్ అన్నీ చాలా బావుంటాయి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతే ఇంట్రెస్ట్‌గా కూడా ఉంటుంది చేసుకోవాలని అంటున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళనే సపోర్ట్ చేస్తారేమో, నన్ను సపోర్ట్ చేస్తారా లేదా అని ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ చాలామంది నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడాని. ఇంకా పెరుగు పులుసు రెసిపీ అయితే చూద్దామండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్‌తో పెరుగు పులుసు చేస్తున్నాను. అంటే నా దగ్గర ఆనపకాయ, టమాటా, బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్‌తో చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా తీపి గుమ్మడికాయ ఉన్న క్యారెట్టు, ములక్కాడ ఇలాంటివి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ముందుగా కూరగాయలన్నీ కడిగేసుకుని, కట్ చేసేసుకుని, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని, వాటర్ పోసుకుని, వెజిటేబుల్స్ ఉడకడానికి వాటర్ పెట్టుకుని, దాంట్లోనే మనం కట్ చేసుకున్న అన్నీ వేసేసుకుని ముక్కలకు సరిపడే ఉప్పు, పసుపు వేసుకుని వెజిటేబుల్స్‌నన్నీ ఉడికించేసుకోవాలండి. పెరుగు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుని, పెరుగుకు సరిపడి సాల్ట్ ఏసుకుని, పెరుగును కలిపేసుకుని, ఉడికిన వెజిటేబుల్స్‌లో పెరుగేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా తాలింపు పెట్టేసుకుని, పైన కొత్తిమీర జల్లేసుకుంటే మన మిక్స్డ్ వెజిటేబుల్ పెరుగు పులుసు అయితే రెడీ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.